సౌత్ వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ అయిన క్రాంతివీర సంగ్రోలి రాయన్న కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. వెల్కమ్ టు ద రైల్ క్రానికల్. సో మనమైతే ఇప్పుడైతే ఈ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి మరొక ఆస్పిషియస్ జర్నీతో నేనైతే మీ ముందుకు వచ్చాను. మీరైతే ఆల్రెడీ తమిళలో చూసారు. మనమైతే ఇవాళ ట్రైన్ నెంబర్ 12089 కేఎస్ఆర్ బెంగళూరు నుంచి షిమోగా వెళ్ళే జనశతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ఇవాళ ట్రావెల్ చేయబోతున్నాము. మనమైతే ఆ బోర్డులో చూడొచ్చింది ట్రైన్ నెంబర్ 12089 జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఫ్రమ్ కేఎస్ఆర్ బెంగళూరు నుంచి షిమోగా వరకు. ప్లాట్ఫామ్ నెంబర్ అయితే 10 అయితే అలొకేట్ అయిందండి. 5:15కి అయితే డిపార్చర్ ఇచ్చారు. ఈ బెంగళూరుకి రకరకాల సపోర్టింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయండి. సో మనం ఉన్న సపోర్టింగ్ స్టేషన్స్ అనేవి చూసుకుంటే కేఎస్ఆర్ బెంగళూరు కాకుండా ఎస్ఎంవిటి బెంగళూరు, కేఆర్పురం, ఇది కాకుండా మనకైతే యశ్వంతపూర్, యలహంక, ఇట్లా ఇవైతే మనకి సపోర్టింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయండి. సో డైలీ చాలా ట్రైన్స్ వచ్చేసి ఇక్కడికైతే ఇంటేక్ రావడం జరుగుతుంది. ప్లస్ అవుట్ గోయింగ్ ట్రైన్స్ అయితే కేఎస్ఆర్ బెంగళూరుకి చాలా ఉన్నాయి. ప్లస్ వన్ ఆఫ్ ద హెవీ క్రౌడెడ్ రైల్వే స్టేషన్ అండి కేఎస్ఆర్ బెంగళూరు అనేది. అండ్ మనమైతే ఈలోపు ఈ ట్రైన్ టెక్నికాలిటీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తూ జనశతాబ్ది యొక్క హిస్టరీ మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం అండి. 2002లో నితీష్ కుమార్ గారు అయితే ప్రవేశపెట్టారు. సో ఈ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే జనరల్ కోచెస్ అనేవి ఉండవు. కామన్ మ్యాన్కి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ డైలీ ఇంటర్సిటీ బేస్లో రన్ అవుతాయండి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అనేవి. ఈ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకైతే ప్రజెంట్ అయితే ఇండియా మొత్తం మీద రన్నింగ్లో అయితే ఒక 27 జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఉందండి. అందులో వన్ ఆఫ్ ద జనశతాబ్ది అయితే ఈ కేఎస్ఆర్ బెంగళూరు షిమోగా జనశతాబ్ది. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 12089 అండి. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి షిమోగా వెళ్ళేటప్పుడు, షిమోగా నుంచి వచ్చేటప్పుడు 12090. మన ట్రైన్ వచ్చి టోటల్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చి 274 కిలోమీటర్లు, తీసుకునే సమయం వచ్చి 4 గంటల 25 నిమిషాలండి. ఈ ప్రక్రియలో మనకు వచ్చేసి మొత్తం 8 హాల్ట్స్ ఉంటాయి. సో మన ట్రైన్కి వచ్చేసి యావరేజ్ స్పీడ్ కూడా 62 అయితే ఉందండి. సూపర్ ఫాస్ట్ కేటగిరీలో ఉంటుంది ఈ ట్రైన్ అయితే. అండ్ స్పీడ్ విషయానికి వస్తే మన ట్రైన్ నుంచి మొత్తం 110 సెక్షన్లో రన్ అవుతుందండి. యశ్వంతపూర్ నుంచి షిమోగా వరకు మన ట్రైన్కి అయితే మొత్తం 110 సెక్షన్ ఉంది. ఇప్పుడైతే ట్రాక్షన్ దగ్గరికి వెళ్దాము. మనకి ఏలోకి వచ్చింది లేదా డెలివరీ స్పెషల్గా అసైన్ అయిందా మనమైతే చూసి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాము. ఫిబ్రవరి 3, 2019 అయితే మన ట్రైన్ అయితే ఇనాగరల్ అయిందండి. సో మన ట్రైన్ విషయానికి వస్తే మన ట్రైన్కి డెడికేటెడ్ ప్యాంట్రీ కార్ అయితే లేదు. సో ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇది కాక సో మన ట్రైన్ వచ్చేసి మొత్తం సౌత్ వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళైతే మెయింటైన్ చేస్తారు. మన ట్రైన్కి మొత్తం మెయింటెనెన్స్ అంతా వచ్చి బెంగళూరులోనే జరుగుతుంది. మన ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ఇనాగరల్గా మన ట్రైన్ అయితే యశ్వంతపూర్ నుంచి షిమోగా వరకు అయితే నడిచిందండి. సో తర్వాత పబ్లిక్ డిమాండ్ మేరకు బెంగళూరు నుంచి చాలా మందికి అవసరం ఉండడంతో మన ట్రైన్ అయితే బెంగళూరుకి అయితే ఎక్స్టెన్షన్ చేశారు. సో జనశతాబ్ది సిరీస్ అయితే 2002లో స్టార్ట్ అయినప్పటికీ మన ట్రైన్ అయితే లేటెస్ట్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. 2019లో అయితే ఇనాగరల్లోకి వచ్చేసింది. మన ట్రైన్కి అయితే మొత్తం ఎల్హెచ్బి కోచెస్తో రన్ అవుతుంది. మనకైతే కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ అని ఎట్లయితే ప్రాంతాలు ఉన్నాయో మన ఒక రాష్ట్రంలోనే, సో ఇక్కడ కూడా మనకైతే మలెనాడు అంటారండి షిమోగా ఉండే ప్రాంతాన్ని. సో ఈ మలెనాడు ప్రాంతం వాసులకు రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు కనెక్టివిటీ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇవాళ మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ అండి 39158JP7 కృష్ణరాజపురం లోకల్ షెడ్కి సంబంధించిందండి. ఇది ఒక హోమ్ లోకోనే. ఇప్పుడైతే హాక్ ఫిట్టెడ్ లోకో 39158 అయితే పుల్ చేస్తుందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి మన ట్రైన్ అయిన కేఎస్ఆర్ బెంగళూరు నుంచి షిమోగా వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వాళ్ళ ఎండ్ టు ఎండ్ అయితే పుల్ చేయబోతుందండి. ఈ లోకో మధ్యలో ఎలాంటి ట్రాక్షన్ చేంజ్ అయితే ఉండదు. సో మనమైతే చూడొచ్చుని మనకైతే స్టార్టర్ కూడా రెడీ అవుతుంది. ఎందుకంటే మన ట్రైన్ డిపార్చర్ అయితే 5:15కి టైం కూడా అయింది. సో ఇదైతే మన కోచ్ అండి. మరి చూడొచ్చు మొత్తం కోచ్ అయితే కాఫీ అడ్వర్టైజ్మెంట్లతో నింపేశారు. మొత్తం ఉన్న చైర్ కార్ ఉన్న 2 కోచ్లు కాఫీ అడ్వర్టైజ్మెంట్లతో నిండిపోయింది. డబ్బులు ఊరికే రావు. ఇదైతే చూడొచ్చండి మన కోచ్ వచ్చి సౌత్ వెస్టర్న్ రైల్వే బేస్డ్ కోచ్, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2014. సో 4 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి డిపార్ట్ అయిందండి. బాయ్ బాయ్ కేఎస్ఆర్ బెంగళూరు. మనమైతే చూడొచ్చింది 37760 కృష్ణరాజపురం P7.
సెలబ్రేటింగ్ 100 years ఆఫ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్. కౌచ్ ఫిటెడ్ లోకో అండి. సో మన ట్రైన్ అయితే ఇప్పుడే కేఎస్ఆర్ బెంగళూరు నుంచి డిపార్ట్ అయ్యాక మనకు వచ్చే ఫస్ట్ హాల్ట్ వచ్చేసి యశ్వంత్పూర్ అండి. మనకైతే 5 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో యశ్వంత్పూర్ కూడా సబర్బన్ కింద అనుకోవచ్చు. బండి స్టార్ట్ అయ్యి కిలోమీటర్ కూడా కాలేదండి, మనమైతే ఒక ట్రైన్ స్పాట్ చేసాము. పూణే 39547 జోధ్పూర్ కేఎస్ఆర్ బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ అండి. ఎంటీ రేక్. ఇంకొక విషయం ఏంటంటే మనకైతే వాళ్ళ ఈఓజీ హాఫ్లో ఉందండి. సో మనకి వాళ్ళైతే హెచ్ఓజీ కనెక్ట్ అయ్యి ఉంది. సో వాళ్ళైతే రన్ చాలా బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనతో షార్ట్ జర్నీ 274 kilometers. కానీ ఈ ట్రైన్కి ఉన్న ప్రయారిటీ ఈ స్లాట్లో ఇంకెవరు కూడా లేరండి. మనమైతే చూడొచ్చండి, P7 ట్రిప్లెట్స్ అనుకోవచ్చు, పక్కనే ఉన్నాయి. కళ్యాణ్ 37560 WJP7, కేఆర్పురం 37528 WJP7, 37782 లాలాగూడ WJP7. 3 డిఫరెంట్ షెడ్స్వి. ఇది కాక మనం అయితే ఇప్పుడు మరికొన్ని లోకల్స్ అయితే స్పాట్ చేస్తున్నాము. WDP4D అండి. సో ఇవన్నీ మనం అయితే యశ్వంత్పూర్ స్టేషన్ అవుటర్లో అయితే స్పాట్ చేస్తున్నాం. ఐదు నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయింది. మీరు చూడొచ్చు, క్రౌడ్ పుల్లింగ్ అయితే హెవీగానే ఉంది మన ట్రైన్కి. ఇక్కడ ప్లాట్ఫామ్లో మనమైతే ద లెజెండరీ విశ్వమానవ ఎక్స్ప్రెస్ అయితే స్పాట్ చేసాము. వాడైతే ఇప్పుడే అరైవ్ అయ్యాడు యశ్వంత్పూర్. మైసూరు నుంచి బెల్గావి వెళ్ళే విశ్వమానవ ఎక్స్ప్రెస్ ఇదైతే. సో మన ట్రైన్ అయితే 5 నిమిషాలు లేట్గా యశ్వంత్పూర్ అయితే చేరుకుందండి. ఇక్కడ మనకు వచ్చే సో ఈ యశ్వంత్పూర్ తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ స్టాప్ వచ్చి తుమ్కూరు ఉంటుందండి. సో ఇక్కడ నుంచి 64 kilometers కవర్ చేయాలి మనమైతే తుమ్కూరుకి. ఆల్రెడీ వర్షం కూడా పడుతూ ఉంది, డిపార్చర్ కూడా వేసేసి ఉంచారు. మొత్తం హాంకులతో హోరెత్తుతుంది జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఈ పక్క ప్లాట్ఫామ్లో మనమైతే స్పాట్ చేయొద్దు యశ్వంత్పూర్ నాందేడ్ బండి తాలూకా రేక్ని. పూణే WJP7 అండి. ఒక లోకో షెడ్ ఉన్న ప్లేస్లో ఇదేంటి అడ్వాంటేజ్, రకరకాల లోకోమోటివ్స్ అయితే మనమైతే స్పాట్ చేయొచ్చు. బై యశ్వంత్పూర్. గోమతేశ్వర ఎక్స్ప్రెస్ రేక్ అండి. షంట్ చేస్తున్నారు బ్యాక్. మ్యాంగ్లూర్ యశ్వంత్పూర్ కార్వార్. మాల్డా G9 ఎంటీ రేక్ అండి. యశ్వంత్పూర్ కన్నూర్ ఎక్స్ప్రెస్ది.
ఈ ఎంటీ రేక్ని లీడ్ చేస్తున్న మాల్డా 9కి అయితే మా దగ్గర మంచి ఫ్యాన్ బేస్ ఉందండి. కుర్రాళ్ళు కోసేసుకుంటారు మాల్డా G9 అంటే. మామూలుగా లేదండి, ఒకవైపు వెదర్ అయితే క్రేజీ ఉండే, ప్లస్ ఇంకోవైపు మన లోకో వచ్చి ఫుల్ హాంకింగ్లో ఉండే, ఇంకోవైపు ఫ్లాట్ వీల్ సౌండ్. ఒక రైల్ ఫ్యాన్కి ఇంతకు మించి నాస్టాలజిక్ మూమెంట్స్ ఏం కావాలి.
పరిగెడుతున్నాడు. ఎంపీఎస్ ఇస్ మై టెరిటరీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ లాగా మన బండి అయితే పరిగెడుతున్నాడు. సో 69 కిలోమీటర్లు కవర్ చేశాక మన ట్రైన్కి ఉన్న సెకండ్ హాల్ట్ అయిన తుమ్కూరుకి అయితే వచ్చిందండి. నేను లిటరల్గా చెప్తున్నానని బండి అయితే అదరగొట్టాడు. ఈ 69 కిలోమీటర్ల స్ట్రెచ్కి ఈ టికెట్ ప్రైస్ అయితే వర్త్ అనిపించింది. అబ్సల్యూట్లీ సోల్డ్ అవుట్ అండి. 69 కిలోమీటర్లకైతే మన ట్రైన్ అయితే అసలు ఫ్లాట్ 110 వేసుకుంటూ ఒకవైపు హాంక్ వేసుకుంటూ అసలు ఈ క్రేజీ వెదర్లో మన ట్రైన్తో అదరగొట్టేశాడు. సో ఇప్పుడు ఈ తుమ్కూరు అయితే మనకొచ్చి ఇక్కడ 2 మినిట్స్ అండి హాల్ట్. ఈ తుమ్కూరు అయిపోయాక నెక్స్ట్ మన ట్రైన్ అయితే తిప్టూరు వెళ్తుంది. సో ఈ తిప్టూరుకి వచ్చి మనకైతే 71 కిలోమీటర్స్ ఉందండి. సో ఆల్రెడీ మనకి స్టార్టర్ సిగ్నల్ కూడా వేసే ఉంది.
సగం జర్నీ కంప్లీట్ చేసుకున్నాక అనగా 140 కిలోమీటర్లు ప్రయాణం చేశాక మన ట్రైన్కి ఉన్న 3వ హాల్ట్ అయిన తిప్టూరుకి అయితే వచ్చిందండి. సో రావాల్సిన టైం కంటే 10 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే తిప్టూరుకి వచ్చింది. వచ్చి ఇక్కడ హాల్ట్ వచ్చేసి 2 మినిట్స్ ఉంటుందండి తిప్టూరులో. ఈ తిప్టూరు అయిపోగానే నెక్స్ట్ మనకు వచ్చి అరసికేరి జంక్షన్కి అయితే నెక్స్ట్ మన హాల్ట్ ఉందండి. ఈ అరసికేరి జంక్షన్ అనేది ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకైతే. ఆల్రెడీ డిపార్చర్ కూడా ఇస్తారండి. బండి పర్ఫార్మెన్స్ గురించి మరొక విషయం చెప్పాలండి. ఇందాక ప్రకృతి పలకరించిందండి, అప్పుడు వాన పడింది. ఆ వాన పడినప్పుడు వచ్చిన మట్టి సువాసన పరిమళంలో వీడు P7 వేసుకుని కొట్టాడండి. అసలు ఫ్లాట్ ఎంపీఎస్ మీద 110 మీద అలా బండి అయితే ఒక 20 కిలోమీటర్స్ కనీసం ఒక ఫ్లాట్ స్ట్రెచ్ 110 మీద అయితే నడిచిందండి బండి. మామూలుగా లేదండి బండి అయితే. ఖచ్చితంగా ఈ బండిలో అయితే జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఒక స్లాట్ తాలూకా పవర్ అయితే మనకి ఏంటనేది మనకు తెలుస్తుంది. సో 165 కిలోమీటర్లు కవర్ చేశాక మనమైతే చేరుకున్నామండి అరసికేరి జంక్షన్కి. ఈ అరసికేరి అనేది వన్ ఆఫ్ ద జంక్షన్ అండి. సో ఇక్కడ నుంచి మనకు వచ్చి స్ట్రైట్గా వెళ్తే హుబ్లీ లైన్ అయితే ఉంటుంది. సో మనకైతే ఇక్కడ వచ్చి ఇంకో లైన్ అయితే హాసన్ వైపు డైవర్ట్ అవుతుందండి. సో ఈ 2 లైన్లు ఇక్కడ మనకి డైవర్ట్ అవటం వల్ల ఈ అరసికేరి అనేది ఒక జంక్షన్ అయింది. రావాల్సిన టైం కంటే 15 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే అరసికేరి వచ్చిందండి. సో అరసికేరి తర్వాత మనకు వచ్చి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కడూరు అండి. సో ఇక్కడ నుంచి మనకైతే కడూరు 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే చాలామంది ప్యాసింజర్స్ కూడా డీబోర్డ్ అయ్యారండి. ఇక్కడ ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామి జాతర అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఆ జాతర కోసం చాలామంది అయితే ఇక్కడ డీబోర్డ్ అయ్యారు. రెండు 204 కిలోమీటర్లు కవర్ చేశాక మన ట్రైన్ అయితే మనకున్న మరొక హాల్ట్ అయిన కడూరుకి అయితే వచ్చిందండి. రావాల్సిన టైం కంటే 12 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే కడూరు స్టేషన్కి అయితే వచ్చింది. ఈ కడూరు అనేది బేసికల్లీ ఒక జంక్షన్ అండి. సో ఇక్కడ నుంచి మనకి 2 లైన్స్ అయితే ఉంటాయి. సో ఒక లైన్ వచ్చి స్ట్రైట్గా వెళ్తే వచ్చే హుబ్లీ లైన్. సో సెకండ్ లైన్ వచ్చేసి మనకి ఈ రీసెంట్గానే కమిషన్ అయిన చిక్మంగళూరు లైన్ అండి. సో ఈ చిక్మంగళూరు బేలూరు లైన్ ఈ 56 కిలోమీటర్ స్ట్రెచ్ అనేది ఉంటుంది. ఈ 56 కిలోమీటర్ స్ట్రెచ్ అనేది రీసెంట్గా కమిషన్ అవటం వల్ల మనకైతే ఇది ఒక జంక్షన్ అండి. మనకైతే ఇక్కడ హాల్ట్ వచ్చేసి జస్ట్ 2 మినిట్స్ అండి. ఇప్పుడు కడూరు తర్వాత నెక్స్ట్ మన ట్రైన్కి వచ్చేసి నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి బీరూరు అండి. బీరూరు వచ్చి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది.
211 కిలోమీటర్లు కవర్ చేశాక మన ట్రైన్ అయితే రావాల్సిన స్టాప్ అయిన బీరూరు జంక్షన్కి అయితే వచ్చిందండి. బీరూరు జంక్షన్ అనేది మనకు కూడా ఇక్కడ 2 లైన్స్ అయితే ఉంటాయి. సో ఒక లైన్ వచ్చేసి షిమోగా వైపు అయితే కట్ అవుతుందండి బీరూరు జంక్షన్ నుంచి. ఇంకో లైన్ వచ్చేసి మనకైతే స్ట్రైట్ హుబ్లీ అయితే వెళ్తుందండి. మన జర్నీ అయితే 211 కిలోమీటర్లు అయితే పూర్తయిందండి. మనకు వచ్చి బీరూరులో ఉన్న హాల్ట్ అయితే 2 మినిట్స్. రావాల్సిన టైం కంటే 10 నిమిషాలు లేట్గా మనమైతే బీరూరు చేరుకున్నాం. మనకైతే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోయేది తరికేరి. ఇక్కడ నుంచి తరికేరి వచ్చి 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో 10 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే మనకున్న మరొక హాల్ట్ అయిన తరికేరికి అయితే చేరుకుందండి. సో ఇక్కడ వచ్చి మనకు వచ్చి 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది. ఈ తరికేరి తర్వాత మన ట్రైన్కి వచ్చి ఉండే లాస్ట్ మనకున్న హాల్ట్ వచ్చేసి భద్రావతి. సో ఇక్కడ నుంచి భద్రావతి వచ్చేసి 20 కిలోమీటర్స్ అయితే ఉందండి. ఈ భద్రావతికి అయితే నెక్స్ట్ మన ట్రైన్ అయితే ప్రొసీడ్ అవుతుంది. వందల 55 కిలోమీటర్లు ప్రయాణం చేశాక మనమైతే మన ట్రైన్ కొన్న పెనల్టిమేట్ హాల్ట్ అయిన భద్రావతి స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఈ భద్రావతి స్టేషన్లో మనకైతే హాల్ట్ వచ్చేసి 1 మినిట్ అయితే ఉంది. సో రావాల్సిన టైం కంటే 7 నిమిషాలు లేట్గా మనమైతే భద్రావతి స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఈ భద్రావతి స్టేషన్ తర్వాత మనకు వచ్చేసి ఉండే లాస్ట్ ఈ డెస్టినేషన్ వచ్చేసి ఈ షిమోగాకి మనకు వచ్చి ఇంకా 19 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. భద్రావతి స్టేషన్లో క్రౌడ్ అయితే చాలామంది అయితే డీబోట్ అవడం జరిగింది. సో మనమైతే నెక్స్ట్ షిమోగాని స్కిప్ చేసి షిమోగా టౌన్కి అయితే చేరుకుంటాము. వచ్చేసి మనకి ముఖ్యం కదండి. సో శివుడు వచ్చి ఈ ముఖ్య నదిలో స్నానం చేయటం వల్ల ఈ ప్రాంతానికి మొదట శివముఖి అని పేరు వచ్చింది. శివముఖి కాస్త శివమోగాగా వచ్చింది.
ఎట్టకేలకు మనం అయితే డెస్టినేషన్ అయితే చేరుకున్నామండి. రావాల్సిన టైం కంటే 20 నిమిషాలు బిఫోర్ టైం అయితే మన ట్రైన్ అయితే షిమోగా టౌన్కి అయితే వచ్చింది. సో ఈ షిమోగా టౌన్ యొక్క కోడ్ వచ్చేసి స్టేషన్ కోడ్ వచ్చేసి SM80 అండి. బండి అయితే ఫెంటాస్టిక్గా తీసుకొచ్చాడండి. సో మనకు ఆపోజిట్ వచ్చే జిన్ కానీ ఇంకేదున్నా మనకు వచ్చి ఫస్ట్ 165 కిలోమీటర్లలో అయితే వస్తాయండి. సో ఆ తర్వాత నుంచి ఇంకా కొంతమేర సింగిల్ లైన్ సెక్షన్ ఉండటం వల్ల మనకి పెద్దగా అయితే ఈ రైల్ ప్లానింగ్ కంటెంట్ కానీ స్టఫ్ కానీ లేనప్పటికీ బండి పర్ఫార్మెన్స్ మటుకు కన్సిస్టెంట్గా 110 సెక్షన్లో అయితే 110లో MPSలో తీసుకురావడం వల్ల మనం అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. ఫుల్ కిక్లో అయితే తీసుకొచ్చాడు. ఈ బండిని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జనశతాబ్ది ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హిస్టరీ అండి. ఇదైతే 274 కిలోమీటర్ ఈ జర్నీ అయితే పక్కా పైసా అవసరం అయితే చెప్పచ్చండి. మనం అయితే నీట్గా టికెట్ కొనుక్కొని బెంగళూరులో ఎక్కితే షిమోగా వరకు మనకైతే పీక్ రైల్ ప్లానింగ్ హ్యాపీనెస్ ఒకవైపు నేచర్ బ్లిస్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అసలు పీక్ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే ఫీల్ అయింది. ఫుల్లీ సాటిస్ఫై అయిపోయాను. నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రైన్ బోర్డ్ అయిన ప్యాసింజర్స్లో 90% ప్లస్ పీపుల్ ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేశారండి. అక్కడ మధ్యలో అక్కడక్కడ దిగిన వాళ్ళు తప్పితే ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ప్లస్ మనమైతే చూడొచ్చు వాళ్ళు మనకైతే ఈ D1 అయిన ఒక ఎక్స్ట్రా కోచ్ అయితే వేశారు. సో మనమైతే మన ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందామండి. సో నార్మల్గా మన ట్రైన్కి వచ్చి 2 చైర్ కార్ కోచెస్ అయితే ఉంటాయి. ఈ 2 AC చైర్ కార్ కోచెస్ కాకుండా ఒక EOG ఒక SLRD ఉంటుంది. ఇది కాక మామూలుగా మన ట్రైన్కి వచ్చేసి సెకండ్ సిట్టింగ్ రిజర్వ్డ్ కోచెస్ వచ్చేసి యూజువల్గా 14 ఉంటాయండి. బట్ ఇవాళ అయితే ఒక ఎక్స్ట్రా కోచ్ కూడా వేశారు వీకెండ్ అవ్వటం వల్ల. సో ఇదండి మన ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్. ఇది కాక మన ఫేర్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలండి. సో AC చైర్ కార్లో మన ట్రైన్కి వచ్చి ఫేర్ వచ్చి 510 రూపీస్ అయితే పడుతుందండి. అండ్ సెకండ్ సిట్టింగ్లో అయితే మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ వచ్చి 160 రూపీస్ అయితే పడుతుంది. అండ్ మన ట్రైన్లో అయితే జనరల్ కోచ్ అనేది ఉండదండి జనశతాబ్ది అవ్వటం వల్ల. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ రైల్ క్రానికల్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షిమోగా టౌన్.